నెల్లూరు బారాషాహి దర్గా వద్ద రొట్టెల పండుగ ప్రారంభమైంది. రాష్ట్ర ప్రభుత్వం ఈ పండుగను అధికారికంగా నిర్వహిస్తోంది. బారాషాహి దర్గా వద్ద స్వర్ణాల చెరువులో భక్తులు పెద్ద ఎత్తున స్నానం ఆచరిస్తున్నారు. స్వర్ణాల చెరువు వద్ద భక్తులు మొక్కులు చెల్లించుకుని రొట్టెలు ఇచ్చిపుచ్చుకుంటున్నారు. 5 రోజుల పాటు జరగనున్న ఈ పండుగకు సుమారు 10 లక్షల మంది వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. సుమారు 2,000 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. రొట్టెల పండుగ ఏర్పాట్లను మంత్రి నారాయణ, రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. రేపు గంధ మహోత్సవానికి ఏర్పాట్లు చేశారు. దేశ విదేశాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున రొట్టెల పండుగలో పాల్గొనేందుకు వస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి మహేష్ అందిస్తారు. నెల్లూరు బారాషాహి దర్గా వద్ద రొట్టెల పండుగ ప్రారంభమైంది. దేశ విదేశాల నుంచి ఎక్కడెక్కడి నుంచో లక్షలాది మంది భక్తులందరూ కూడా దర్గా వద్దకు చేరుకుంటున్నారు. అలాగే పవిత్రమైన స్వర్ణాల చెరువులో ఆ రొట్టెలు మార్చుకుంటూ వాళ్ళ కోరికలు తీరాలని ఆ షహీదుల్ని వేడుకుంటున్నారు. మరిన్ని వివరాలు ఇప్పుడు మనతో పాటు ఉన్నటువంటి వంశపారంపర్యంగా గంధ మహోత్సవంలో పాల్గొన్న సమీ హుసేని ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. ఏమంటారు సార్, ఎట్లా జరుగుతుంది పండుగ? 5 ఏళ్లలో దాదాపు పండుగ నిర్వీర్యం చేయాలని చూశారని ఒక ఆరోపణలు ఉన్నాయి. ఈ ఏడాది ప్రతిష్టాత్మకంగా ప్రభుత్వం నిర్వహిస్తుంది. అస్సలాము అలైకుం రహమతుల్లాహి బర్కాతుహు. బారాషాహి దర్గా విశిష్ట గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దాదాపు 450 సంవత్సరాల నుంచి సర్వమత సమానత్వానికి వేదికలాగున్న ఈ బారాషాహి దర్గా గతంలో 2016, 2017లో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆ రోజు మంత్రిలాగా ఉన్న పొంగూరు నారాయణ గారు, మేయర్ లాగా ఉన్న హాజీ అబ్దుల్ అజీజ్ గారు ఇద్దరు కూడా కలిసి ఇక్కడ ఘాట్ ఏదైతే స్వర్ణాల చెరువు ఘాట్ ఉందో దానికి నిర్మాణం చేయడం జరిగింది. ఆ సంవత్సరం సెక్యులర్ నాయకులు ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉన్న జనాల్ని మొత్తం చూసి దీన్ని రాష్ట్ర పండుగలాగా డిక్లేర్ చేసినారు. దాని తర్వాత 2019లో ఏదైతే వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రభుత్వం వచ్చిందో ఆ ప్రభుత్వం వచ్చినప్పుడు ఎక్కడ కూడా ఈ దర్గాకు సంబంధించిన అభివృద్ధి సంక్షేమ పథకాలు చేయకుండా దీనికి కరోనా లాక్డౌన్ వచ్చినప్పుడు భక్తులను లోపల రానియకుండా రకరకాలుగా దీన్ని సర్వనాశనం చేసినారు. మళ్ళీ ఈ 5 సంవత్సరాలు ప్రజలు దర్గా దగ్గర వచ్చిన వాళ్ళకి ఎటువంటి వసతులు లేకుండా వాళ్ళకి కావాల్సిన సౌకర్యాలు చేయకుండా గందరగోళంగా చేసిన దానివల్ల చాలామంది ఈ 5 సంవత్సరాల భక్తులు ఇక్కడ రాలేకపోయినారు. ఇప్పుడు సెక్యులర్ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ముఖ్యమంత్రి అయినారు కాబట్టి సర్వమత సమానత్వానికి కోరుకునే వ్యక్తి అతను కాబట్టి ఈరోజు సర్వమత సమానత్వానికి వేదికైన బారాషాహి దర్గాలో వచ్చే భక్తులకు ఎటువంటి ఆటంకం ఇబ్బంది లేకుండా ఎంత ఖర్చైనా పర్వాలేదు వాళ్ళకి అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయమని చెప్పి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు చెప్పిన తర్వాత మంత్రి నారాయణ గారు, అదేవిధంగా ఇంకొక మంత్రి రామనారాయణ రెడ్డి గారు ఈ రూరల్ కాన్స్టిట్యున్సీలో సెక్యులర్ నాయకుడైన శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారి పర్యవేక్షణలో బ్రహ్మాండంగా పనులు ఏర్పాటు చేసినారు. ఈరోజు మీరు చూడండి, 45 రోజుల ముందు నుంచి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు, వాళ్ళ తమ్ముడు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి గారు ఇద్దరి మంత్రుల సలహా తీసుకొని ఎస్పీ గారు, కలెక్టర్ గారు, కమిషనర్ గారు అందరినీ సమన్వయపరుచుకుంటూ ఇక్కడికి వచ్చే మహిళలకు టాయిలెట్స్ కానివ్వండి, డ్రెస్సులు చేంజ్ చేసుకోవడానికి రూములు కానివ్వండి, అదేవిధంగా పవిత్ర రొట్టి మార్చుకునే స్వర్ణాల చెవుల్లో వాటర్ని క్లీనింగ్ కానివ్వండి, ఇక్కడ వచ్చే వాళ్ళకి ఎంతమంది ఈ రోజు అంటే యాక్చువల్గా పండుగ రేపు రొట్టెల పండుగ, ఈ రోజు గంధ మహోత్సవం, ఇప్పటికే కొన్ని లక్షల మంది వస్తూ ఉన్నారు. అసలు కార్యక్రమాలు ఏంటి? ఇప్పటి వరకు ఎంతమంది హాజరయ్యారు? గతంలో 3 రోజులు 4 రోజులు జరిగే ఈ రొట్టెల పండుగ ఈ రోజు ఏంటంటే దాదాపు వారం 10 రోజులు జరిగే పరిస్థితి వచ్చేసింది. మీరు జనాల్ని చూస్తున్నారు, ఎక్కడ చూసినా కానీ ఇసుక చల్లినా కానీ కిందకి రాలే పరిస్థితి లేదు. నిన్న కూడా చాలా మంది వచ్చినారు. ఈరోజు సొందల్మారి అంటే ఈ 12 సమాధులను పన్నీరుతో నీట్గా దాన్ని కడిగి దానికి ఒక సాంప్రదాయబద్ధంగా కొన్ని కార్యక్రమాలు చేస్తారు. రేపు రాత్రి గంధక మహోత్సవం ఉంది. అంటే 18వ తేదీ రాత్రి గంధ మహోత్సవం ఉంటుంది. 19వ తేదీ ఉదయం రొట్టెల మార్పిడి కార్యక్రమం జరుగుతుంది. ఈరోజు ఉదయం ఫజర్ నమాజ్ జరిగినప్పటి నుంచి ఇప్పటిదాకా దాదాపు 50 నుంచి 60 వేల మంది దర్గా లోపలికి వచ్చినారు. ఈ ఒక్కరోజు ఒక 5-6 లక్షల మంది వస్తారనే ఆలోచన ఉంది. వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఒక సెక్యులర్ ముఖ్యమంత్రి ఉంటే పండుగ ఈ విధంగా ఉంటుందని గర్వంగా చెప్పుకుంటూ వెళ్తున్నారు. ఎందుకంటే రాష్ట్ర పండుగలాగా చంద్రబాబు నాయుడు గారు 2016లో డిక్లేర్ చేస్తే చంద్రబాబు నాయుడు గారు బారాషాహి దర్గాకు రాష్ట్ర పండుగ లిస్టులో పెట్టారని జగన్మోహన్ రెడ్డి 5 నెలలు
5 సంవత్సరాలు దీన్ని గెజిట్ చేయకుండా ఆపేశారు. మళ్ళీ చంద్రబాబు నాయుడు వచ్చారు కాబట్టి ఆ గెజిట్ కూడా వచ్చేస్తుంది. ఖచ్చితంగా ఒక ఉన్నత ఆలోచన ఉన్న వ్యక్తికి ఆలోచనహీనుడికి తేడా ఏందనేది 5 సంవత్సరాలు జరిగిన రొట్టెల పండుగ, ఈ సంవత్సరం జరుగుతున్న రొట్టెల పండుగ చూస్తే తెలుస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈ రొట్టెల పండుగ నిర్వహిస్తుంది. రేపు సాయంత్రం గంధ మహోత్సవం జరగబోతుంది. ఎల్లుండి రొట్టెల పండుగ. మొత్తం మీద వారం రోజుల పాటు ఎక్కడెక్కడి నుంచో దేశ విదేశాల నుంచి లక్షలాది మంది భక్తులు హాజరవుతారని అంచనాలు వేస్తున్నారు. అందుకు తగ్గట్టుగా భారీ ఏర్పాట్లు చేశారు. ఇదే కొన్ని పరిస్థితి. వీడియో శాంతికుమారితో మహేష్ బాబు, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, నెల్లూరు.